నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్కి స్వాగతం, సుస్వాగతం. ఆ రాణి ప్రేమ పురాణాలు, ఆ ముట్టడికైన ఖర్చులు, కైఫియత్తులు, మతలబులు ఇవి కావోయి చరిత్ర సారమన్నారు మహాకవి శ్రీశ్రీ. నిజమే, కానీ చరిత్రను మలుపు తిప్పిన సంఘటనలన్నీ ఎప్పుడెప్పుడు చోటు చేసుకున్నాయో చూస్తే తారీఖులన్నీ అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదని మనకు అర్థమవుతుంది. మన భారతదేశ చరిత్ర వరకు అలాంటి కొట్టిపారేయలేని తారీఖులు లెక్కలేనన్ని ఉన్నాయి. ఆయా సమయాల్లో జరిగిన ఉద్యమాలు, పోరాటాలు, యుద్ధాలు ఇలా ప్రతి తేదీ భారతదేశ చరిత్రలో ఒక్కొక్క పేజీని లిఖిస్తూ పోయాయి. ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్ష రగిల్చిన పోరాటాలు, చనిపోతామని తెలిసి కూడా వెన్నుచూపకుండా శత్రువులపై పోరాడి గెలిచిన సందర్భాలు, ఇలా ఎన్నో సంఘటనలకు మన దేశం సజీవ సాక్ష్యం. అలాంటి భారతదేశంలో జరిగిన ఓ పోరాటం ఇప్పటికీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కానీ గ్రీకు యుద్ధాన్ని తలదన్నేలా జరిగిన ఈ వీరోచిత పోరాటం కాలంతో పాటు మరుగున పడిపోయింది. 21 మంది సిక్కు సైనికులు, 10,000 మంది ఆఫ్ఘనిస్తాన్ ఆక్రమణదారులపై సారాగర్హి వద్ద జరిపిన భీకర యుద్ధం. అది సెప్టెంబర్ 12, 1897. బ్రిటిష్ వారి హయాంలో ఇండియా, పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు పాకిస్తాన్లో సారాగర్హి అనే ప్రాంతంలో సారాగర్హి యుద్ధానికి తెరలేచిన రోజు. బ్రిటిష్ వారు పూర్తిగా మన దేశంపై పట్టు సాధించినా కూడా అక్కడక్కడ బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలు జరుగుతున్న రోజులవి. ఉత్తర భారతంలో మహారాజా రంజిత్ సింగ్ అప్పటికి సిక్కులనందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి అక్కడ గొడవలు జరగకుండా ఆపడానికి అనేక చిన్న చిన్న దుర్గాలు కట్టించాడు. అలా కట్టించిన వాటిలో ఒకటే మన కథకు మూలమైన సారాగర్హి. బ్రిటిష్ పాలన కొనసాగుతున్న ఆ సమయంలో సారాగర్హి దుర్గాన్ని పరిరక్షించేందుకు హవాల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలో 36 సిక్ ట్రూప్స్కి చెందిన 21 మంది జవాన్లను కాపలాగా పెట్టారు. దీన్ని అవకాశంగా తీసుకున్న ఆఫ్ఘన్ తెగలవాళ్లు 10,000 మంది అదే రోజు దుర్గంపై దాడికి దిగారు. సారాగర్హిని తమ చేతుల్లోకి తీసుకోవడం ద్వారా ప్రక్కనే ఉన్న కీలక ప్రదేశాలైన లాక్హార్ట్, గులిస్తాన్ దుర్గాలను కూడా తమ వశం చేసుకోవాలన్నది వాళ్ల దురాలోచన. మట్టి గోడలు, చెక్క తలుపులతో తయారు చేయబడిన ఈ దుర్గాన్ని టెలిగ్రాఫ్ సమాచారాలను పంపించేందుకు వినియోగించేవారు. అంతమంది సైన్యాన్ని చూసి తమ ఓటమి ఖాయమని నిశ్చయించుకున్నప్పటికీ ఎదురొడ్డి పోరాడాలని నిశ్చయించుకున్నారు హవల్దార్ ఇషార్ సింగ్ నేతృత్వంలోని సైన్యం. గులిస్తాన్ దగ్గరకు ప్రత్యర్థులు చేరుకునే సమయానికి అక్కడ తమ వాళ్లను ఏర్పాటు చేసుకోగలిగితే కనీసం దాన్నైనా కాపాడుకోవచ్చన్నది వాళ్ల ఆలోచన. భీకర యుద్ధం మొదలైంది. సారాగర్హి చెక్క తలుపులను పగులగొట్టేందుకు ఆఫ్ఘన్లు తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పటికీ సిక్కు సైనికులు వెన్నుచూపలేదు. పోరాడారు, ఎదురొడ్డి నిలిచారు. దీంతో ఏమీ చేయలేక శత్రువులు యుద్ధనీతిని మరచి చుట్టూ ఉన్న ముళ్లకంపలకు మంటబెట్టి ఆ హడావడిలో లోపలికి ప్రవేశించారు. సారాగర్హి చేజారిపోయింది. అదే ఉత్సాహంతో గులిస్తాన్ కోటవైపు శత్రువుల దండయాత్ర మొదలైంది. కానీ చావులోనూ సిక్కులు జయాన్నే చూడాలనుకున్నారు. ఆ సమయానికి అక్కడకు సిక్కు సైనికులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో ఆఫ్ఘన్ల ఓటమి ఖాయమైంది. 21 మంది సిక్కుల విరోచిత పోరాటం ఫలితంగా ఒక కీలక స్థావరం శత్రువుల చేతికి వెళ్లకుండా ఆగింది. ఆఫ్ఘన్ల తిరుగుబాటును అణచివేసిన తరువాత బ్రిటిష్ ఆర్మీ సారాగర్హిని తిరిగి వశం చేసుకుంది. అప్పుడు గాని సిక్కు సైనికుల విరోచిత పోరాటం బాహ్య ప్రపంచానికి తెలియరాలేదు. దుర్గంలో ఏకంగా 600 మృతదేహాలు దొరికితే అందులో 21 మృతదేహాలు యూనిఫామ్లో ఉన్న సిక్కు సైనికులవే. ప్రాణాలను గడ్డిపోచలా భావించి ప్రాణత్యాగం చేసిన ఈ వీర జవానులకు ఇప్పటి వీరచక్రకు సమానమైన ఇండియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ క్లాస్ 3 అవార్డును ఇచ్చింది బ్రిటిష్ ప్రభుత్వం. 1897 సెప్టెంబర్లో మొత్తం బ్రిటన్ పార్లమెంట్ సభ్యులంతా మన సైనికుల విరోచిత పోరాటానికి సలాం కొట్టింది. ఆ దేశ అత్యున్నత సభలో స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. ఇప్పటికీ బ్రిటన్ సైన్యం యుద్ధం జరిగిన సెప్టెంబర్ 12ను సారాగర్హి పేరుతో స్మరించుకుంటూ ఉంటుంది. భారతీయులంతా ఎంతో గర్వంగా చెప్పుకునే ఈ వీరోచిత పోరాటాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం అక్కడి పిల్లలకు పాఠశాలల్లో నేర్పుతోంది. ఇవన్నీ చూసైనా మన వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలని ఆశిస్తున్నాను.
మిలిటరీ కమాండర్ హవాల్దార్ ఇషార్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా హిందీలో 2 వేరువేరు సినిమాలు, ఒక టీవీ సీరియల్ తెరకెక్కుతున్నాయి. అక్షయ్ కుమార్ నటిస్తున్న కేసరి 21 మార్చ్ 2019న విడుదల కానుంది. ఈ చిత్రానికి అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించారు. కేవలం 21 మందితో హవాల్దార్ ఇషార్ సింగ్ అన్ని వేల మంది దాడిని ఎలా తిప్పికొట్టారు అనేది తెరపై ఆసక్తికరంగా చూపించబోతున్నారు. రణదీప్ హుడా నటిస్తున్న చిత్రం బ్యాటిల్ ఆఫ్ సారాగర్హి. ఈ చిత్రానికి రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మోహిత్ రైనా నటించిన టీవీ సీరియల్ ఎక్కిస్ సర్ఫరోష్ సారాగర్హి 1897. ఇది 65 భాగాలుగా 12 ఫిబ్రవరి 2018 నుండి 11 మే 2018 వరకు డిస్కవరీ జీత్ ఛానల్లో ప్రసారమైంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో.